అంటే యు ఆర్ ఎ సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ రైట్? ఎస్ అండి. సో ఏంటి అంటే మిగతా డైట్స్ కి మీ డైట్ కి ఏం తేడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. థ్యాంక్ యూ మ్యామ్. ఐ అడ్మైర్ యువర్ వర్క్ అలాట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా షోస్ కూడా చూశాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో హౌ డూ యూ డిఫర్ అంటే Yes. మీకు మీ నార్మల్ డైట్స్కి మీరు చేసిన ఫంక్షనల్ న్యూట్రిషన్కి తేడా ఏంటి అని అంటే, Yes. ఇప్పుడు నార్మల్ డైట్స్ చూసుకుంటే మీరు ఎగ్జాంపుల్ బరువు తగ్గాలని నా దగ్గరికి వచ్చారు. అవును. ఇన్ని క్యాలరీస్ తీసుకోండి, ఒక మీల్లో ఇంత ఉప్పు తీసుకోండి, ఇంత తీసుకోండి, ఉప్పు తీసుకోండి, పప్పు తీసుకోండి అనేసి అవును. చెప్పేసి ఈ మీల్ ఎంత ఉండాలి అని చెప్పడం అదొక నార్మల్ క్యాలరీ ఎవరైనా ఇచ్చే డైట్. అవును. ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఏంటంటే మీరు నా దగ్గర వచ్చేసరికి దెన్ ఐ చెక్ యువర్ మెడికల్ హిస్టరీ ఓకే. రైట్ ఫ్రమ్ ద బర్త్. అచ్చా. మీ పుట్టక ఎలా జరిగింది, వెజైనల్ బర్త్, సి సెక్షనా, ఓ. అక్కడ నుంచి టిల్ డేట్ మీకున్న ఇష్యూస్ ఏంటి, టైం ఫ్రేమ్ అంటాం దీన్ని. అంటే ఏమేమి ఇష్యూస్ మీరు ఎన్కౌంటర్ చేశారు చిన్నప్పటి నుంచి, ఒక పెద్ద రోగం కావచ్చు, లేకపోతే తరచూ ఫీవర్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మెడికల్ హిస్టరీ, మీ డయట్ రీకాల్ అన్నది అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, చిల్లర పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారా, చిరుతిండ్లు ఎక్కువ తింటున్నారా, అసలు తీసుకునే డైట్లో ప్రపోర్షనేట్ ప్రాపర్గా ఉన్నాయి లేదా చూసుకుంటున్నారు లేదా, అండ్ తర్వాత వచ్చేది మీ లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్ అండి. డైట్ అండ్ లైఫ్ స్టైల్ కలిస్తేనే మీకు హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. లైఫ్ స్టైల్ వచ్చేసరికి మీ స్లీప్, మీ వాటర్ ఇంటేక్, మీ ఓకే. స్ట్రెస్ లెవెల్స్, మీ ఫిజికల్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్.